వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా అటువైపు నిరుద్యోగులకు మాత్రం పూర్తి నిరాశ మిగిలిందని అయితే మాత్రం నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి నిరుద్యోగి సింధు గారు ఉన్నారు. ఇప్పటికే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా అటువైపు సమావేశం అయితే నిర్వహించారు. అంటే నిరుద్యోగులకు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని, రాబోయే 3 సంవత్సరాల పాటు ఏ విధంగా ఉండబోతుంది, అంటే వీళ్ళ ఒక డిమాండ్స్ ఏంటి అనేది సింధు గారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? ప్రధానమైన డిమాండ్ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాల మాట మాట్లాడట్లేదు. అది ఎప్పుడు ఇస్తారు? ఈ రెండు మా ప్రధాన డిమాండ్లు అండి. ఎందుకు అనంటే 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కాలయాపన చేస్తూనే వస్తుంది ఉద్యోగాల విషయంలో. ఇప్పటి వరకు ఎటువంటి ఒక క్లారిటీ ప్రభుత్వం నుంచి రాలేదు. ఇస్తే ఇస్తా అని చెప్పండి, ఇవ్వను అంటే ఇవ్వను అని చెప్పండి. అట్లా కాకుండా దీన్ని సాగబీక్తే ఏమొస్తుంది? మాలాంటి వాళ్ళు మా ప్రీషియస్ టైం పోతుంది తప్ప మీరు బాగానే ఉంటారు. మీకు పదవులు ఉన్నాయి, మీ మీ ఎంజాయ్, మీ ప్రోటోకాల్స్, మీ కథ అంతా మీది బాగానే ఉంటుంది. మరి మా పరిస్థితి ఏంది? మేము కూడా తెలంగాణ బిడ్డలమే కదా. మరి ఇదే తెలంగాణ బిడ్డల కోసం కదా రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టినని మాట్లాడినరు. మరి అదే నేను అడుగుతున్నా, తెలంగాణ బిడ్డగా నేను అడుగుతున్నా, ఎక్కడ పోయినాయి మా ఉద్యోగాలు? ఎందుకు ఇస్తలేవు మా ఉద్యోగాలు? ఒక పక్కన నీళ్ళ గురించి అది అటు ఆంధ్రాకి దారాదత్తం చేస్తావు, ఇటు నియామకాలు అడిగితే బడ్జెట్ లేదు అని అంటావు. మరి బడ్జెట్ లేనప్పుడు నువ్వు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినావు? ఏడికెళ్ళి తెచ్చి ఖర్చు పెట్టినావు? నీ ఇంట్లోకి వెళ్ళి ఏమని తెచ్చి ఖర్చు పెట్టినావా? లేదు కదా. అది కూడా ప్రభుత్వ సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా. మరి అదే ప్రజల సొమ్ము మాకు పెట్టండి. అదే 100 కోట్లు పెడితే ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగులు అవుతుండే ఇవాళ? దాని మీద ఎందుకు చిత్తశుద్ధి పెట్టట్లేదు? దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అని అంటే నిర్లక్ష్యం. ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ పోతే దొరకదేమో అన్న ఇదిగా ఎంజాయ్ చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడడానికి కానీ ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మాత్రం పని జరగట్లేదండి. అది క్లియర్గా విజిబుల్ కనిపిస్తూ ఉంది. అది ఏ సెక్టర్ అయినా తీసుకోండి, ఏ అంశంలో అయినా తీసుకోండి. ఎస్పెషల్గా నిరుద్యోగుల దాంట్లోకి వస్తే జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టినావు. మరి ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్? ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నట్టు ఒక్క నోటిఫికేషన్ ఇచ్చిందా ప్రభుత్వం? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మళ్ళీ ఇంకో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, లేదు అని అంటే మళ్ళీ మేము నెక్స్ట్ మంత్ ఇస్తాం, నెక్స్ట్ మంత్ ఇస్తాం, త్వరలో 60,000 ఉద్యోగాలను మాట్లాడుతూ ఉంటారు. ఇవి మాటలు పేపర్లో రాయడానికే పరిమితమైనది తప్ప చేతల్లో మాత్రం ఎక్కడ మాకు కనిపించలేదు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడాల్సి వచ్చింది. అండ్ సేమ్ టైం ప్రతిపక్షాలు కావచ్చు, ప్రభుత్వంలో అందరూ అన్ని పొలిటికల్ పార్టీస్ని మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, నిరుద్యోగ అంశంని చర్చకు తీసుకురండి. చర్చకు తీసుకొస్తే కదా ఆ ప్రాబ్లం ఎంత ఆ ప్రాబ్లంకు ఉన్న ఇంటెన్సిటీ ఏంటి అనేది తెలుస్తుంది. ఒకసారి పెట్టండి, చర్చ పెట్టి అసలు నిరుద్యోగులకి ప్రభుత్వం చేసిన న్యాయం ఏంటి, అసలు మీరు చేసింది ఏంటి అనేది చూపెట్టండి. మీరు నిజంగానే చేసి ఉండుంటే మేమే గమ్మునుంటాం కదా, అరే ఇంతగానం చేసిండ్రు ఇంకా మిగిలింది కూడా చేస్తారు అనే ఆశతో మేము ముందుకు పోతాం తప్ప మీరు అసలు ఏమి చేయకుండానే మొత్తం చేసినాం అనేటప్పటికీ మాకు చాలా నిరుద్యోగులందరూ చాలా నిరుత్సాహంతో ఉండిపోయినారు. బికాస్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వట్లే, ఇంకా ఇస్తుందా ఇయ్యదా? ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఇచ్చే ఉద్దేశాలు ఉన్నాయా లేవా అనే క్వశ్చన్ మార్క్ వరకు వచ్చినాం మేము అని అంటే ఎంత ఘోరంగా ఫెయిల్ అయింది ప్రభుత్వం. అసలు అట్లా ప్రభుత్వం అంటేనే ప్రభుత్వం మీద ఒక హోప్ పెట్టుకుంటారండి ప్రజలు. రాష్ట్ర ప్రజలందరూ ఒక హోప్తో ఉంటారు, అరే ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రభుత్వం చూస్తుంది అన్నట్టు. కానీ మాకు ఆ హోపే లేకుండా చేస్తున్నారు కదా. ఎందుకు అంత నిర్లక్ష్యం ఎందుకు నిరుద్యోగుల పట్ల అనేది మా క్వశ్చన్. మా మేజర్ డిమాండ్, మీరు నిరుద్యోగులకు చేస్తా అన్నవి చేసి తీరాల్సిందే. చేయకపోతే మాత్రం మళ్ళీ నిరుద్యోగ శక్తి మొత్తం ఏకమవుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం, ఇంకా నెక్స్ట్ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీకి మొదటిసారి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం రెండోసారి ఎటువంటి కంచెలు వేయకండి, విద్యార్థులను ఫ్రీగా వదిలిపెట్టండి, నేను డైరెక్ట్గా వస్తానని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా అదే బందోబస్తు వచ్చాడు. అంటే నిరుద్యోగులు తనకి తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారనా? ఆబ్వియస్గా వ్యతిరేకంగానే ఉంటాం. ఆయన ఒక్కడిని వచ్చి మాట్లాడమనండి, అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడమనండి, చూసాం. ఉస్మానియా కాదు, ఉస్మానియాలో అందరూ మిక్స్డ్ ఉంటారు. లైక్ చదువుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు, రెగ్యులర్ కాలేజ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. నీకు అంత ఉన్నప్పుడు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడు, నిన్నెవరు ఆపుతారు? నువ్వు ఒక సీఎంవి. కానీ ఆయన ఏమైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఫస్ట్ ఏమో నేను మళ్ళీ వచ్చినప్పుడు ఏ సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నాడు. కానీ రాలేదు అని అంటే ఆయనకి ఒక భయం. ఇప్పుడు అట్లా ఆబ్వియస్గా ప్రోటోకాల్ ఇష్యూస్ ఉంటుండొచ్చు, కానీ నువ్వు అనుకుంటే నిజంగా రాలేకపోతుంటివా? ఖచ్చితంగా రాగలుగుతారు. సరే నువ్వు ఒక మంత్రిని పంపించు, ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పంపించు, అసలు సమస్య లేదో తెలుసుకోమని చెప్పు. అట్లాంటి ఒక మూవ్ అనేది ప్రభుత్వం సైడ్ నుంచి లేనే లేదు. ఇంత మాట్లాడుతున్నారు నిరుద్యోగులు, ఇంత బయటకు వస్తున్నారు, ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది అన్నట్టు కదా ఆలోచించాల్సింది ప్రభుత్వం. కానీ అవేం ఆలోచించకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారంటేనే ప్యూర్ నిర్లక్ష్యంగా అనిపిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కూడా నిరుద్యోగుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అయితే చెప్పుకొచ్చాడు. అధికారంలోకి రాగానే కొంత నిరుద్యోగుల పట్ల అయితే మాత్రం అశ్రద్ధ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూడవచ్చు?
ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అండి. నేను ఆయన పేరు ఎత్తడానికి కూడా సిద్ధంగా లేను. బికాజ్ ఆయన ఒక విశ్వాసం లేని కుక్కలాగానే ఆయన నేను చూస్తాను. ఎందుకు అనంటే ఆయన అంటున్నాడైతే మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు అడిగినారు, ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్స్, నువ్వు ఇయ్యని 60,000 ఎందుకు ఇచ్చినావు అని అడిగినప్పుడు ఎందుకు మాట్లాడకుండా పోయినావు? నువ్వు నిరుద్యోగుల వల్ల ఎమ్మెల్సీ అయినావు కదా, మరి నీకు పే బ్యాక్ చేయాలి అని లేదా? వీళ్ళకి నిరుద్యోగులకు న్యాయం చేయాలని లేదా? అక్కడ ఆయన గురించి మాట్లాడడం కూడా శుద్ధదండగా. ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తారు నిరుద్యోగుల తరపున? నిరుద్యోగుల తరఫున చెప్పేది ఏముండదు, డిమాండే చేస్తున్నాం. మీరు ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, మీరు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. అవి ఇచ్చిన తర్వాత మీరు ఏం మాట్లాడినా మేము భరించగలుగుతాం, కానీ అవి ఇవ్వకుండా మేము ఇది చేసినాం అది చేసినాం అంటే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేము. మళ్ళీ మా శక్తి మొత్తం ఏకమవుతుంది. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా అటువైపు నిరుద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అయితే మాత్రం నిరుద్యోగి సింధు చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.